ఫ్రెండ్స్, హ్యాండ్స్ బాగా లావుగా ఉండి బైసెప్ దగ్గర అంటే చంక దగ్గర ఫ్యాట్ ఎక్కువగా ఉన్నప్పుడు మనం హ్యాండ్స్ని పర్ఫెక్ట్గా ఎలా కట్ చేసుకోవాలో చూద్దామా. ఇలా 4 లేయర్స్ కరెక్ట్గా ఉండేలా ప్లేస్ చేసుకుని క్రింది వైపున ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. నెక్స్ట్ క్రింది వైపున ప్లెయిన్ బ్లౌజ్ కాబట్టి ఖర్చు కోసం 1 ఇంచ్ ఇచ్చానమాట హెమ్మింగ్ కోసం. హ్యాండ్ పొడవు 11 ఇంచెస్, ఖర్చు కోసం పై వైపున ఒక హాఫ్ ఇంచ్ని మార్క్ చేశాను. 12.5 ఇంచెస్కి ఖర్చుతో సహా ఇంకొక మార్కింగ్ వేసుకొని ఇలా నీట్గా లైన్ని డ్రా చేసుకోవాలి. హ్యాండ్ డౌన్ 4 ఇంచెస్ ఇవ్వాలి. పెద్ద సైజ్ బ్లౌజ్ కదా, చంక దగ్గర వ్రింకిల్స్ రాకుండా ఉండాలి అంటే 4 ఇంచెస్కి హ్యాండ్ డౌన్ తీసుకోవాలి. హ్యాండ్ లూజ్ 6 ఇంచెస్, ఖర్చు కోసం 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాను. బాడీ ఫిట్టింగ్ పాయింట్ కంటే ఇక్కడ పావు ఇంచు తగ్గించేసి మార్క్ చేసుకోవాలి. ఖర్చు కోసం 2 ఇంచెస్కి మార్క్ చేశాను. షోల్డర్ దగ్గర ఇలా 2 ఇంచెస్కి మార్క్ చేసుకొని హ్యాండ్ కర్వ్ షేప్ చూసారా, ఇలా నీట్గా రావాలి. మీరు డైరెక్ట్గా ఇలా డ్రా చేయడం రాకపోతే కర్వ్డ్ స్కేల్ని ప్లేస్ చేసి డ్రా చేసుకోండి. కొత్త వాళ్ళైతే దగ్గర అంటే బైసెప్ దగ్గర ఫ్యాట్ ఎక్కువ ఉంది, అందువల్ల అక్కడ కూడా నేను మెజర్మెంట్ తీసుకున్నాను. పై వైపు నుంచి 6 ఇంచెస్కి, ఇక్కడ లూజ్ వచ్చేసి 7.5 ఇంచెస్ ఉంది. లూజింగ్ కోసం ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా ఇస్తున్నాను. 7.5 ఇంచెస్ కదా, 7.75 ఇంచెస్కి మార్క్ చేసుకుని ఇక్కడ కర్వ్ షేప్ని మనం డ్రా చేయకూడదు. చూసారా, ఇలా ఫస్ట్ స్ట్రైట్గా వస్తుంది, కొందరికి స్ట్రైట్గా వస్తుంది, కొందరికి అటువైపుకి కర్వ్ షేప్ కూడా రావచ్చు. అంటే వాళ్ళ బాడీ తీరుకు తగినట్టుగా మనం ఈ బైసెప్ దగ్గర లూజ్ని మార్క్ చేసుకొని ఖర్చు కోసం 2 ఇంచెస్ని మార్క్ చేసేటప్పుడు కూడా కర్వ్ షేప్ కాకుండా ఈ విధంగా డ్రా చేసుకోవాలి. మనం హ్యాండ్ని కట్ చేసేటప్పుడు కటింగ్లోనే రావాలి. స్టిచ్చింగ్ మీరు ఎంత బాగా స్టిచ్ చేసినా, కటింగ్లో పొరపాటు చేశారు అంటే మీరు ఎంత బాగా స్టిచ్ చేసినా వేస్ట్ అయిపోతుంది. హ్యాండ్కి కరువు తీయడం ఎంత ఇంపార్టెంటో లోతు తీయడం కూడా అంతే ఇంపార్టెంట్. ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కదా, 30 ఇంచు వరకు లోతుని మార్క్ చేసుకో. పై వైపున క్రింది వైపున టక్స్ పాయింట్కి 1 ఇంచు క్రిందికి ఇలా లోతుని డ్రా చేసుకోవాలి. లోతుని కట్ చేశాక షేప్ ఇలా నీట్గా రావాలి. మీరు స్లోగా ఈ వీడియో చూడాలి అనుకుంటే ఫుల్ వీడియో ఛానల్ నేమ్ క్రింద ఉంది, చెక్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.